దేశంలో రాజకీయ పార్టీలో సుదీర్ఘ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనపడిందనే విశ్లేషణల నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్కు దక్షిణాదిలోని కర్ణాటక, తెలంగాణలోనూ విజయం దక్కింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ జోరు కనిపిస్తోంది. అంతేకాదు గతేడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కేవలం తెలంగాణలో మాత్రమే విజయం దక్కించుకుంది. అప్పటి వరకు అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఓటమిని చవిచూసింది. ఈ ఫలితాలే కాంగ్రెస్ పార్టీలో నిరాశకు కారణమయ్యాయి. అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందే విపక్షాలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ముందుండి నడిపించే నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో దేశంలో ఆయా రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ శ్రమిస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. కాంగ్రెస్ క్యాడర్ని ఉత్తేజపరిచింది రాహుల్ యాత్ర. ఈ ప్రభావం కాస్త కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించి అక్కడ అధికారంలోకి రాగలిగింది. అదే సమయంలో రాహుల్ చరిష్మా కూడా కొంతమేర పెరిగినట్లు కనిపించింది. అయితే ఆ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక రాష్ట్రాల్లో ఓటమి పాలవడంతో మళ్లీ హస్తం పార్టీలో జోష్ తగ్గిపోయింది. కేంద్రంలో విజయం సాధించేందుకు మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర విజయవంతంగా సాగుతుందని ప్రచారం చేసుకుంటోంది. రాహుల్ యాత్ర ఎక్కడ సాగినా అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పుకుంటోంది. అదే సమయంలో విపక్ష కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ల పంపకాలు పూర్తి చేసుకుని ఎన్నికల్లో ప్రచారంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. అయితే మోదీ పర్యటన ఆద్యంతం కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తూ సాగుతోంది. కాంగ్రెస్ పాలనలోని అవినీతిని లక్ష్యంగా చేసుకుంటూ మోదీ విమర్శలు కురిపిస్తున్నారు. మోదీకి ధీటుగా కాంగ్రెస్ కూడా ప్రచారం చేస్తోంది. కేవలం ధనవంతులకే మోదీ ప్రభుత్వం అండగా ఉంటోందని, పేద ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేంద్రంలోని మోదీ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని ఒంటరిగా ఢీకొట్టలేమని భావించిన కాంగ్రెస్ విపక్షాలతో కలిసి ఎన్డీఏను ఎదుర్కొనేందుకు కూటమిని ఏర్పాటు చేసింది. అయితే ఆ కూటమిలో మొదట పెద్దగా ఐక్యత కనిపించకపోయినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలికి వచ్చింది. అంతేకాదు ఎట్టకేలకు సీట్ల పంపకాలకు పూర్తి చేసుకుని విపక్ష కూటమి మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో జోరుగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి కీలక నేతలు తోడవడంతో ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా బీజేపీ హవాకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే విపక్ష కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ కూటమిని వీడి ఎన్డీఏతో జట్టు కట్టడం వంటివి మైనస్ అనే చెప్పాలి. అయినప్పటికీ విపక్ష కూటమిలోని పార్టీలు అన్నీ ఐక్యంగా పోరాడితే బీజేపీని ఎదుర్కోవడం కష్టమేమీ కాకపోవచ్చు అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ల పంపకాల్లో ఏర్పడిన విభేదాలు పక్కన పెట్టి ఎన్నికల్లో కలిసి పోరాడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విపక్ష కూటమిలో కీలక పార్టీ టీఎంసీ బెంగాల్లో ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతోంది. అయితే అరవింద్ కేజ్రీవాల్తో కాస్తో కూస్తో సఖ్యత కనిపిస్తోంది. విపక్ష కూటమిలోని కీలక పార్టీలను కలుపుకొని పోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మరింతగా కలిసి రానుంది. భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో మరోసారి యాత్రను కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ బీజేపీ పాలన, మోదీపై విమర్శలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే రాహుల్ యాత్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపుతున్నప్పటికీ కాంగ్రెస్పై ప్రజల్లో పూర్తి భరోసా నింపగలుగుతోందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోదీ దూకుడుకు రాహుల్ యాత్ర చెక్ పెడుతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేము. ఎందుకంటే బీజేపీ గతంలో కంటే బలంగా ఉండడంతో ఆ పార్టీని ఢీకొట్టాలంటే చాలా బలమైన అస్త్రాలు ప్రయోగించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు బీజేపీ నుంచి నరేంద్ర మోదీ వరుసగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తూ రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో దేశం మొత్తం చుట్టి వస్తున్నారు. రాహుల్ యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నప్పటికీ ఎన్నికల నాటికి ఇదంతా ఓట్ల రూపంలో మారి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొంతమంది టికెట్లు కేటాయించిన కాంగ్రెస్ మిగతా వారిని ఎంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా ఈసారి లోక్సభకు పోటీ చేయడం లేదు. సోనియాకు బదులు ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగుతున్నారు.
అయితే ప్రియాంక గాంధీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్న ప్రియాంక గాంధీ రానున్న ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. అదే సమయంలో మోదీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి విపక్ష కూటమి మద్దతు అవసరం ఉందనే విశ్లేషణల నేపథ్యంలో విపక్ష కూటమితో కలిపి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుందనేది చూడాలి. కేంద్రంలో బీజేపీ హవాకు చెక్ పెట్టి అధికార పీఠాన్ని సొంతం చేసుకోవాలని సాయశక్తులా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీని ఎదుర్కొనే పోరాటంలో కాంగ్రెస్ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాల్సి ఉంది.